ప్రైజ్ ది లార్డ్. మరి యేసుతో నా పయనం అనే శీర్షికలో పాల్గొంటున్న దేవుని ప్రజలందరికీ ప్రభుదాసురాలుగా నేను మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి మంగళవారము రాత్రి 8 నుండి 9 వరకు నా జీవిత అనుభవాలు, సేవలో దేవుడు నాకు ఇచ్చిన తర్బీదు అనుభవాలు ఇవన్నీ కూడా నేను పంచుకుంటున్నాను. వాక్యాన్ని జోడించి మరి ఇంకా రానున్న తరం వారు, సేవలో ఆసక్తి గలవారు ఎన్నో పాఠాలు మరి నా జీవిత అనుభవం ద్వారా నేర్చుకుంటారనే ఆశతో ఈ శీర్షిక ఆరంభించి 2 సంవత్సరాలైంది. ఇది 18వ ఎపిసోడ్, 18th ఎపిసోడ్ ఇది. మరి మీరు ఇది విని తప్పకుండా ఆత్మీయ సత్యాలు కొన్ని గమనిస్తారని నేను ఆశతో మరి కనిపెడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇట్టి తరుణాన్ని, ఇట్టి అనుకూలతను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. 18th ఎపిసోడ్ అంటే ఈరోజు దేవుడు నన్ను ఎలా ప్రేరేపించినాడంటే, నేను చెప్పాను కదా నాకు ఇలాంటి డైరీస్ చాలా మరి రాసి పెట్టాను. దాంట్లో నా అనుభవాలు, నేను ఎదుర్కొన్న వితర్కాలు, అపోజిషన్. అంటే నేనేదో చాలా గొప్పగా మరి లక్షల్లో సేవ చేస్తున్నానంటూ నేనేమీ అట్లా గొప్పలు చెప్పుకోవడం లేదు, కానీ నా స్థాయిలో నన్ను పిలిచిన పిలుపుకు తగినట్టు నాకు దేవుడు సెలవిచ్చిన మాటకు నేను ఈ విధంగా విధేయత చూపినాను. విధేయత చూపినప్పుడు ఎన్ని ఆటంకాలు నేను ఎదుర్కొన్నాను. మరి ఇంట బయట పోరాటం ఎదుర్కొన్నాను. మరి ఒక గొప్ప సంఘాన్ని నడిపించడానికి దేవుడు కృపనిచ్చినాడు. అలాగూ అది ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కట్టడానికి, అంటే అక్షరార్థంగా ఒక పెద్ద కట్టడం కట్టలేదు కానీ కట్టబోతున్నాము. కానీ ఇన్ని సంవత్సరాలు నేను వ్యక్తులను కట్టినాను, కుటుంబాలను కట్టినాను, వారి జీవితాలను కట్టగలిగినాను. మరి నేను ప్రభునందు అతిశయిస్తూ చెప్పగలను ఏంటంటే, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అదొక ప్రార్థన మరి బేస్డ్, అంటే ప్రార్థనే దానికి పునాది అని చెప్పాలి. మరి ఈ ఎల్లప్పుడూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ ప్రార్థన పరిచర్య లేక వాక్యము అందించే మరి పరిచర్య, ప్రజలను ఆదరించే పరిచర్య, మరి బాగోగులను చూసే పరిచర్య. కాబట్టి మనస్ఫూర్తిగా చేసే ఈ పరిచర్యలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితం మారిపోయిందని మాత్రం నేను చెప్పగలను. మీరు అడిగి తెలుసుకోగలరు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్కి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉండింది, ఆ పరిస్థితి క్రమక్రమంగా వారిని ఏ విధంగా రూపాంతరము చెందడానికి సహాయపడ్డది, ప్రభువులో ఎదగడానికి. అంటే వీ వేర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ఆరాధనకు వచ్చే లేక సంఘానికి చేర్చబడే ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకోవడం, మరి అలాగూ వారిని వాక్యం ద్వారా వారిని బాగు చేయడం, ఒక పర్సనల్ ఇంట్రెస్ట్, అంటే వ్యక్తిగతంగా వారితో మాట్లాడడం, వారిని పరామర్శించడం, ప్రార్థన చేయడం, మరి ప్రభు యొక్క గొప్ప అభిషేకం ద్వారా వారికి అసాధ్యమైన కార్యాలు ప్రార్థన ద్వారా సఫలీకృతం కావడం, ఇవన్నీ కూడా యూపీఎఫ్లో కోకలుగా జరిగిందని మాత్రం నేను మరి దేవుని ఎదుట, ప్రజల ఎదుట మరి చెప్పడానికి దేవుడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యాన్ని ఇచ్చినాడు. ఇది సత్యము, ముమ్మాటికి నిజము. అనేక జీవితాలు మార్పు నొందింది. నేను టీవీ పరిచర్య 2007లో ఆరంభించినప్పుడు నాకు తెలియదు, ఇంత దూరం నన్ను నడిపిస్తాడని కూడా నాకు తెలియదు. టీవీలో మరి రావడం అంటే అసలు ఏంటి కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఎలా మాట్లాడతారు ఆ కెమెరా ముందు, మనుషులు లేకుండా మాట్లాడాలి, స్టూడియోలో పోవాలంటే నా వల్ల కాదని నేను ఎంతో ఒక్కరోజు పోయి అబ్బా నేను ఇలాగో ఒక కెమెరాను చూసి మాట్లాడడం అంటే నా వల్ల కాదని చెప్పి ఆ రోజు వచ్చి కన్నీళ్లు గార్చి ఏడ్చి ప్రార్థన చేసినాను 2007లో. ప్రభా నాకు సహాయకులను దయచేయి, నాకు కెమెరా దయచేయి. మరి నేను ప్రసంగిస్తుంటేనే అది రికార్డ్ అయిపోయి మంచి ఎడిటర్స్ను దయచేయి, వాళ్ళు ఎడిట్ చేసి ఛానల్కి పంపాలి. నేను ప్రతిరోజు ఇలాగూ మరి స్టూడియోకి వెళ్ళి వాక్యం ఇవ్వడం అంటే నా వల్ల కాదని నేను ఒకటేసారి వెళ్ళాను. దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. తర్వాత దేవుడే సహాయకులను నా దగ్గర పంపినాడు, మరి అన్ని ఏర్పాట్లు చేసినాడు. ఇప్పుడు 2007 నుండి టీవీలో మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు కూడా దాన్ని ఆపివేయలేదు, నేను ఎవరిని అడగలేదు, ఎవరిని కూడా కానుకలు అడగకుండా మరి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, దర్శనమిస్తే నన్ను నడిపిస్తాడనే ఆశతోటి చేసినాను. ఎక్కడ కూడా మేము ప్రజలను ఆశతో వారు ఇస్తారని ఎదురు చూడలేదు. ఈ కోవిడ్ దినాల్లో నేను ఒక సాక్ష్యం చెప్పాలి మీకు. ఎందుకంటే కోవిడ్ దినాల్లో నియర్లీ 8 months ఓవర్, 8 నెలలు ఆలయం తెరవలేదు. ఆలయం ఎందుకు తెరవలేదంటే ప్రజల క్షేమము ఉద్దేశించి తెరవలేదు, కాపర్ల క్షేమం ఉద్దేశించి. తెరవడం ఎంతసేపు కానీ మరి చాలామంది దాంట్లో వచ్చేస్తారు. ఇక వీ కాంట్ కంట్రోల్ ద క్రౌడ్. అందుకొరకు
తెరవకుండా పెట్టినాము, కానీ ఆన్లైన్లో ప్రతి విధమైన సేవలు అందిస్తున్నాం. A to Z మినిస్ట్రీ ఓవర్ ఆన్లైన్. చిన్నపిల్లలకేమి, పెద్దలకేమి, స్త్రీలకేమి, పురుషులకేమి, అలాగూ ఆన్లైన్లో సేవలు ఇప్పుడు అందిస్తున్నాం. ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు, హాఫ్ నైట్ ప్రేయర్ ఇవన్నీ కూడా జరుగుతుంది. బైబిల్ స్టడీ కూడా జరుగుతుంది. అంటే ఇలాగూ మరి ఎంతో ఖర్చుతో కూడిన ఈ పరిచర్య, మరి ఆఫరింగ్స్ లేకుండా, అంటే ఆలయంలో వచ్చే జనాలు కానుకపేటలో ఆఫరింగ్స్ వేయడం ఇప్పుడు లేదు కదా. అయినా మరి ఆన్లైన్లో మరి కొంతమంది సహాయపడుతున్నారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు. నేను టీవీ పరిచర్య కూడా ఆపకుండా దేవుడు సహాయం చేసినాడు. మరి అన్ని ఛానల్స్లో రావడం అంటే లక్షలతో కూడిన పని. అయినా దేవుడు నాకు సహాయం చేసినాడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అంటాడు కదా. మరి నా విశ్వాసం ప్రకారం దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ప్రార్థన చేసిన మీకు అందరికి కూడా, సహాయపడిన మీకు అందరికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞురాలని కూడా తెలియజేస్తున్నాను. మరి సేవా జీవితంలో అనుభవాలు కోకొల్లుగా ఇచ్చినాడు. నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి నేను అది రాసి నోట్ చేసి పెట్టినందుకు నేను చెప్పగలుగుతున్నాను. మరి అంత మెమరీ పవర్ ఎవరికి ఉంటుంది? 28 ఏళ్ల క్రితం జరిగిన కార్యాలు అవన్నీ వల్లించాలంటే కష్టతరమైన పని. బికాస్ ఐ హ్యావ్ రికార్డెడ్ ఇట్. అంటే అది రాసి పెట్టినందుకు నేను మరి ఇప్పుడు అది మీకు చెప్పగలుగుతున్నాను. ఈరోజు విమర్శల గురించి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. సేవలో వచ్చినప్పుడు నుండి మరి ఈ నేటి వరకు కూడా, అంటే ఒక మంచి పని చేసేటప్పుడు తప్పకుండా మంచిగా ప్రశంసించేవారు ఉంటారు, అలాగే మనల్ని మరి అధైర్యపరిచేవారు కూడా ఉంటారు. మరి అది ఏ విధంగా ఎదుర్కోవాలి? యేసుతో నా పయనం అనే 18వ ఎపిసోడ్లో మనం ఉన్నాము. నిందలు, దూషణలు, లేక మన గురించి చెడుగా చెప్పడం, నిరుత్సాహపరచడం, నిరాశపరచడం, మరి ముందొకటి వెనుకోటి మాట్లాడుకోవడం, ఇవన్నీ మామూలు అయిపోయినాయి నాకు. ఎందుకంటే బాగా తర్బీదు దేవుడు ఇచ్చినాడు, ప్రభువులో ఆనందం ఇచ్చినాడు ఎదుర్కోవడానికి. ముఖ్యంగా నేను చెప్పాలి, వాగ్దానాలను ఇచ్చినాడు నాకు. మరి ఈ పుస్తకం మరి విమర్శల కొరకే పెట్టినాను. ఈ డైరీ ఇది కూడా పాతగా అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 28 years డైరీ ఇది విమర్శల కొరకే పెట్టాను. అయితే దీంట్లో ఒక్కొక్కరు విమర్శ చేసినప్పుడు జస్ట్ ఇష్ట నోట్, అంటే వాళ్ళతో ప్రతీకారం తీసుకోవడానికి కాదు, దేవుడు ఏ విధంగా అట్టి ఘాటైన మాటల నుండి నన్ను విడిపించినాడు, ఆ దుఃఖము మరి ఆ కృంగుదల నుండి నన్ను ఏ విధంగా వాక్యం ద్వారా విడిపించినాడో అదే నేను రాసి పెట్టినాను. ఏదో వాళ్ళకి శిక్ష రావాలని, వాళ్ళు అణిగిపోవాలని అట్లా ఎప్పుడు ప్రార్థన చేయలేదు. అలాగ నేను నేర్చుకోలేదు కూడా. మనం ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. అది ప్రభు ప్రేమ లేకుండా పరిచర్య చేయలేం కదా. అయితే నేను ఇలాగ డైరీ, క్రిటిసిజంకి ఒక డైరీ పెట్టేదాన్ని, అన్నిటికో డైరీ, భయంకి ఒక డైరీ, మరి జరిగే కార్యాలన్నిటికీ డైరీస్ ఇలా మెయింటైన్ చేశాను. ఈ డైరీలో చూడండి, మరి దేవుని వాగ్దానాలు ఏ విధంగా అతికించి ఒక్కొక్క పరిస్థితికి తగినట్టు దేవుడు నాతో మాట్లాడేది. అప్పుడు మరి సంఘంలో, అంటే ఆరంభ దినాల నుండి కూడా ఇప్పటి వరకు కూడా కూడుకున్నప్పుడు ఎలా వాగ్దానాలను పంచడం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అలవాటు. అయితే ఆ వాగ్దానాలు నాకు వచ్చినప్పుడు నేనే విధంగా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసి నా పుస్తకంలో అతికించుకునేదాన్ని. అయితే ఇది చూస్తే మరి ఎందుకు ఇలా చేసినా అని ఎవరన్నా అడగవచ్చు. ఎందుకంటే నేను వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. ఐ లవ్ ద వర్డ్ అండ్ ఐ స్టిల్ లవ్ ద వర్డ్ అండ్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ వర్డ్ ఈజ్ గాడ్. దేవుడే కదా వాక్యం అంటే. అందుకే నేను మరి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. అయితే ప్రతి పరిస్థితి నుండి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చినాడు. నేను ఎవరితో కలహించలేదు. ఇంకోటి నేను చెప్తున్నాను కదా, మీరు కూడా సేవ చేయాల్సిన వాళ్ళు, సేవకులు ఒకటి గమనించాలి, మనం ఎవరితో పోట్లాడే అవసరం లేదు, అంత సమయం వ్యర్థం చేయకూడదు. మనం ప్రార్థనలోనే పోరాడాలి, దేవునితో పోరాడాలి. దేవునికి మన మీద మనకున్న భారం ఆయనకు తెలియజేయాలి. నో ఫైటింగ్. నా మెథడ్ ఏంటంటే, మరి ఇంత దూరం రాగలిగినాను అంటే కేవలం ఇంట్లో నేను జగడమాడను, చెప్పాల్సింది మాత్రం మరి ధైర్యంగా ఒక్క మాట 2 మాటల్లో చెప్పి ముగించేస్తాను. అది మళ్ళీ ఈరోజు రేపుది ఎల్లుండిది ఈ రోజుకు అలా తెచ్చే అలవాటు లేదు. అది పిచ్చి అని నాకు తెలుసు. దట్స్ నథింగ్ బట్ వేస్టింగ్ అవర్ టైం. మన సమయం ఎంత ప్రశస్తమైంది. చిన్న జీవితంలో దేవుడు గొప్ప దర్శనం చూడండి. ఇట్స్ అ స్మాల్ లైఫ్ బట్ అ గ్రేట్ విజన్. హౌ విల్ యూ అకామిడేట్ దిస్ గ్రేట్ విజన్ ఇన్ ఎ స్మాల్ లైఫ్? ఈ చిన్న జీవితంలో గొప్ప దర్శనాన్ని నెరవేర్చాలి, నీ పరుగు కడముట్టించాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మంచి పోరాటం పోరాడాలి. అంటే మరి నీవు వ్యర్థమైనవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఐ యూస్ టు లీవ్ అని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, అది వ్యర్థమైన వదిలిపెట్టమని. అనవసరమైన దాని కొరకు నా సమయం కానీ, నా
ఆరోగ్యం కానీ నేను ఇప్పుడు కూడా వాడను. తర్వాత ఎవరైనా కలహానికి వచ్చినా కానీ నేను ఒక సేవకురాలను కదా, వాక్యం నాకు తెలుసు కదా, వాళ్ళలో వాక్యం లేకుంటే వాక్యం హృదయంలో లేని వారితో వాక్యం కలిగిన నేను ఎందుకు పోరాడాలి, నేనే మరి మౌనంగా ఉండాలి, వారిని క్షమించాలి, ప్రేమించాలి అనే పద్ధతి మరి మొదటి నుండి ప్రభువు నాకు నేర్పించినాడు. అయితే మరి తగువులాడి మరి వాదనలు పెట్టుకొని మరి వాళ్ళని విమర్శించి లేక వాళ్ళతో పోట్లాడి నా టైం ఎప్పుడు కూడా నేను అలా వ్యర్థం చేయలేదు. మంచి మనస్సాక్షితో నేను చెప్పగలను. ఐ యూస్ టు ప్రే ఫర్ దెమ్ అంతే. తర్వాత వాళ్ళే అణిగిపోయేది. చాలా మట్టుకు నాకు విరోధంగా ఉండేవారు కూడా తిరిగి ప్రభు చేసే కార్యాలు అవి చూడండి, మరి వాళ్ళే తిరిగి వచ్చి సమాధాన పడేది. నేను మాత్రం నా హృదయంలో ఎలాంటి పగ కానీ ఈర్ష ఇవన్నీ నాకు తెలుసు. ప్రభు నివసిస్తున్న ఈ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రభుకు చోటు ఇవ్వాలి, కానీ వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వద్దని మరి ప్రభు నాకు నేర్పించినాడు. అయితే నిందలు వస్తాయి, దూషణలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు, కష్టం ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మరి వాక్యము నాకు ఆధారం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, శ్రమదినము నాది నన్ను మరి నాకు నెమ్మది కలగజేస్తుంది. వాక్యం 119వ కీర్తన 50వ వచనంలోది, నీ వాక్యం నన్ను బ్రతికించింది. అదే ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు మరి ఎదురైనప్పుడు ఎవరితో నాకు పంచుకోవడానికి కూడా మనుషులు లేకుండేది. అంటే నేను ఇప్పుడు కూడా నేను సొంతగానే అంటే ఐ వాజ్ ఎ లోన్ ఫైటర్. ఇలాగైంది అలాగైందని ఆయగారికి చెప్పడం నాకు అలవాటు లేదు. ఎందుకంటే ఏం చేస్తారు వాళ్ళు, పాపం వాళ్ళు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. అయితే 1-2 సార్లు చెప్పి చూసినాను, ఇట్లా ఉంది అట్లా ఉంది పరిస్థితి. అంటే నాకు ఇవన్నీ వినొద్దు, ఎందుకంటే నువ్వే పెట్టుకున్నావు ఇవన్నీ మరి భారాలు, మరి ఎందుకు పెట్టుకున్నావు, మంచిగా నీకు ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉండొచ్చు కదా, మరి పెట్టుకున్నావు కాబట్టి నాకు ఇవన్నీ వినొద్దు అనేది. అప్పుడు అనుకున్నాను, అబ్బో మన మానవులకు చెప్పేదానికంటే దేవుని సన్నిధిలో మోకరించి అన్ని మన హృదయాన్ని కుమ్మరించుకుంటే ఎంత రిలీఫ్ ఉంటుంది. గాడ్ కెన్ డూ వాట్ మ్యాన్ కెనాట్ డూ. చూడండి, దేవుడు మరి సర్వశక్తి గల దేవుడు, మానవుడైతే సర్వశక్తి గలవాడు కాడు కదా. ఆయన శక్తి కానీ ప్రేమ కానీ అవన్నీ పరిమితమైంది. అనంతమైన ప్రేమ, అనంతమైన ధైర్యాన్ని, అనంతమైన శక్తిని ఇచ్చేది మన అనంతమైన దేవుడే కదా అని ప్రార్థనలో అలా నన్ను నేను మలుచుకున్నానంటే మలపబడ్డాను. ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ టు గాడ్ ఫర్ హెల్ప్. అది దేవుడు నాకు నేర్పించిన తరబీదు. తర్వాత దేవుని సేవకు పిలువబడిన దేవుని సేవకులు విమర్శకు భయపడాలనా? షుడ్ దే బి వరీడ్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ క్రిటిసిజం? అంటే మరి విమర్శకు భయపడే అవసరం లేదని నేను చెప్పగలను. ఎందుకంటే అనేక విమర్శలు వస్తాయి. ఒక చెట్టు నిండా పండ్లు ఉన్నాయంటే ఎవరు రాళ్ళు కొట్టద్దని పెద్ద బోర్డు పెట్టినా కానీ తప్పకుండా సాయంకాలం అయ్యేలో కుప్ప రాళ్ళు ఆ చెట్టు ఆ చెట్టు దగ్గర పడి ఉంటాయి. ఎందుకని రాళ్ళు ఉన్నాయి ఆ చెట్ల దగ్గర అంటే ఆ పిల్లలు చిన్నోళ్ళు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ ఆ పండ్ల మీద విసురుతూ ఉంటారు కదా రాళ్ళు. అలా దేవుడు ఒకసారి నాకు పాఠం నేర్పించినాడు. పండ్లున్న చెట్టుకు రాళ్ళు పడతాయి. ఆ రాళ్ళు పడితే ఆ చెట్టు ఎంత మంచిదంటే ఎంత మంచి ఫలం, తీయటి ఫలం బదులుగా ఇస్తుంది. ప్రతి రాయికి తిరిగి ఒక తీయటి ఫలం బదులుగా ఇస్తుంది కదా. నాకు ఒకసారి పరిశుద్ధాత్ముడు నేర్పించినాడు, ప్రతి విమర్శకు ప్రతి ఆటుపోట్లకు నీవు దాన్ని హృదయంలోకి తీసుకోకుండా ఒక చిరునవ్వుతో ప్రేమతో వారికి ప్రార్థన చేస్తే నేను నీ పక్షం అందున్నాను కదా. దేవుడు ఎవరి పక్షం ఉంటాడో వారికే కదా విజయం. కాబట్టి నువ్వు అంతగా దాని గురించి బాధపడే అవసరం లేదని మరి నేను అలవాటు చేసుకున్నాను. చూడండి, ప్రతిసారి నేను ఒక మంచి పని చేసినప్పుడు ప్రశంస వస్తుందని ఎవరన్నా నేను శబాష్ అంటారని మెచ్చుకుంటారని ప్రత్యక్షించొద్దు. నా పద్ధతి ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన మరి ఆ వివేచన ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రైజ్, డూ యువర్ డ్యూటీ వెల్ అంతే. యు ఆర్ కాల్డ్ ఫర్ దట్, యూ హ్యావ్ ద విజన్, యూ పర్ఫామ్ యువర్ డ్యూటీ వెల్. కొందరు ప్రశంసించవచ్చు, కొందరు మనకు విరుద్ధంగా మాట్లాడవచ్చు. అయినా దాన్ని అటు కాదు కదా నువ్వు చూసేది, నువ్వు ప్రభు తట్టు చూడాలి కదా. కనుక అవి నేను మనసులో తీసుకోకుండా కొద్దిగా ధైర్యంగానే ఉండేది. వాగ్దానాలు మరి ప్రార్థన ఇవన్నీ నాకు చాలా శక్తినిచ్చేది. కొందరు అసూయతో మనల్ని విమర్శిస్తారు, వాళ్లకు చేత కాదు ఆ పని చేయడానికి. అప్పుడు వాళ్ళు ఏదైనా అంటూ ఉంటారు. దాంట్లో పెద్ద కార్యం ఏముంది, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ ఉంటాయంట. అసలు వాళ్లకు మరి మనం చేసే పని వాళ్లకు నచ్చదు, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి ఎన్నో పనులు చేయడానికి అభిషేకం ఉంటుంది.
వాళ్ళు చేస్తూ ఉంటే అసూయపడేవారు ఉంటారు. అసూయపడేవారితో మనకేం పని? దేవునికి అప్పగించాలి అలాంటి వారిని. మరి కొందరు ఓర్వలేని వారు ఉంటారు, వాళ్ళతో కూడా మనకేం పని లేదు. మరి కొందరు బాగా పొగడతారు, మనల్ని ముందు వెనక వేరుగా మాట్లాడతారు. అట్టి వారిని కూడా మనం వివేచించాలి. వారిని కూడా ఏమి నిరుత్సాహపరచదు. వాళ్ళు పొగడినంత మాత్రం ఉబ్బిపోవడం అవసరం లేదు. మనకి ఏది కలిగినా దేవుని వల్లనే కలుగుతుంది కదా. ఎట్టి సామర్థ్యం అన్నా దేవుడిచ్చిన సామర్థ్యమే. అందుకే ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే చెల్లును గాక. నేను ఎన్నోసార్లు ఒక రోజు చెప్తాను ఈ మాట, లెట్ ఆల్ ద గ్లోరీ గో టు గాడ్. అయితే ఇలాంటి మనోభావంతో మనం ముందుకు సాగితే విమర్శలను తప్పకుండా సేవలో కానీ మరి ఏ కార్యం ప్రభు కొరకు చేసినా దాంట్లో విమర్శలు రావడం మామూలే. దాన్ని ఎదుర్కొని దాన్ని పర్వా చేయకుండా తిరిగి దర్శనం కలిగి ముందుకు సాగడమే గొప్ప. అయితే కొందరు పని లేక కూడా మాట్లాడతారు, వాళ్ళకి ఏం పని ఉండదు. పని లేక విమర్శే ఒక పనిగా ఉంటుంది. అదే పని అన్నట్టు వాళ్ళు బాధిస్తుంటారు సేవకులను, మరి అభిషక్తులను. వారు దాని మరి చేదు ఫలాన్ని తప్పకుండా వారి జీవితంలో అనుభవిస్తారు. కొందరు నిరాశపరుస్తారు. చూడండి, దే డిస్కరేజ్, దే డోంట్ ఎంకరేజ్ గాడ్స్ వర్క్. అది బంధువులలో ఉంటారు, ఇన్ ద రిలేటివ్స్ కానీ ఇంట్లో కానీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి పని మరి చేయడానికి ఈ బిడ్డను దేవుడు వాడుకుంటున్నాడు కదా, ఎన్నుకున్నాడు కదా అని విలువ ఉండదు. మనం అనుకుంటాము మన ఇంట్లో ఎవరైనా మనల్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది, మన బంధువులలో బంధువులు అస్సలు మరి శబాష్ అనరండి. ఎందుకంటే వాళ్లకు మరి ఎందుకు అనరో నాకు, అంటే యేసుప్రభు కూడా బంధువుల చేత ప్రశంసింపబడలేదు. యేసుప్రభు ఆశ్చర్యకార్యాలు తన సొంత ఊరిలో చేయలేకపోయినాడంట. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడినట్ట. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఎ లో ఎస్టీమ్ అబౌట్ జీసస్. వడ్లవాని కుమారుడు కాడా, ఈ తల్లి మరియ కదా, వీళ్ళ అక్క చెల్లెలంతా మనకు తెలుసు కదా, ఇతనికి ఎవరిచ్చినారు ఈ అధికారం చేయడానికి అని అట్ట విమర్శించి మాట్లాడినారే తప్ప యేసును ఎవరినా వినారని. అందుకే యేసుప్రభు అంటాడు, ఏ ప్రవక్త కూడా తన సొంత ఇంట ఘనత నొందడని. అంటే చూడండి, యేసుప్రభు ఎలాగూ మరి ముందే ఆ మాట చెప్పినాడు కదా, నో ప్రాఫిట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. ఒక అభిషక్తుడు కానీ, ఒక అభిషక్తురాలు కానీ, ఒక సేవకుడు కానీ, ఇంటిలో వాళ్ళను చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నెన్నో మాటలు పడుతూ ఉంటారు, ఆటుపోట్లు మరి సూటిపోటు మాటలు, వాళ్ళ నొప్పి కలిగించేది. కానీ అది వారికి ఆశీర్వాదకరం కాదు. ఎందుకంటే మీ ఇంటిలో ఎవరినైనా దేవుడు సేవ కొరకు ఏర్పరచుకొని వారిని అభిషేకించినాడు, వారికి వరాలు ఇచ్చినాడు, తలాంతలు ఇచ్చినాడు అంటే యూ హెవ్ టు రెస్పెక్ట్ దట్ పర్సన్. నేను అంటున్నాను కదా, మీ కుమారుడే ఉండొచ్చు, మీ భార్యనే ఉండొచ్చు, మీ భర్తే ఉండొచ్చు, మరి మీ సహోదరి ఉండొచ్చు. కానీ అట్టి వ్యక్తులు మామూలు వ్యక్తులు కారు. దేర్ ఎక్స్ట్రాడినరీ, వారు కారణ జన్ములు. దేవునికి వారితో పని ఉంది, గాడ్ నీడ్స్ దెమ్. అప్పుడు ఎంత గౌరవించాలి. అరే మా గృహంలో ఒక వ్యక్తిని దేవుడు ఇలాగ ఎత్తి పట్టుకున్నాడంటే వారిని గౌరవిస్తే ఎంత దీవెన ఉంటుంది. అట్లా గౌరవించకపోవడం ద్వారా ఎన్ని కీళ్ళు, ఎన్ని శాపాలు అనుభవిస్తున్నారు, అది మీరు ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు నా మాటలు వింటున్న వారు కూడా మీ కుటుంబంలో దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటే రెస్పెక్ట్ దెమ్, ప్రే ఫర్ దెమ్, లవ్ దెమ్, ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కదా, గాడ్ షోస్ దట్ పర్సన్. అప్పుడు వాళ్ళతో మంచి మనోభావం కలిగి వారిని మనసు గాయపరచకుండా వారిని ప్రోత్సహిస్తుండాలి. ప్రోత్సహించలేకపోయినా నిరుత్సాహపరచకుంటే చాలు. వారి గురించి గాసిపింగ్ అంటారు, మరి చాడీలు చెప్పడం, అలాంటి చేయకూడదు. దేవుడు రోషం గల దేవుడు కదా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అంటే గాడ్ చోజ్. అప్పుడు ఇంకా ఎవరు అడ్డు నిలవగలుగుతారు అట్టి వారికి. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మరి అంటారు, అంటే నేను ఆరంభించినప్పుడు అన్నారు, నీకేం అవసరం అసలు ఈ సేవ, ఎందుకు చేస్తున్నావు ఈ సేవ, నీకు బ్యాంకులో మంచి ఉద్యోగం ఉంది, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నలుగురు పని వాళ్ళని పెట్టుకొని మంచిగా తిని తృప్తి పొంది భర్తను పిల్లల్ని చూసుకొని మరి నేను నా పిలుపు ఉంది కదా నాకు, మరి కాలింగ్ని నేను ఏ విధంగా తృణీకరించాలి. దేర్ వాజ్ అ గ్రేట్ బర్డన్ ఫర్ మరి టు ఒబే గాడ్. నాకు దర్శనం కలిగినది. ఆ దర్శనానికి నేను ఏ విధంగా అవిధేయత చూపి ఈ లోకరీతిగా సుఖానుభవం అనుభవించి నెమ్మదిగా ఉండగలుగుతాను. అప్పుడే దేవుడు నాతో మాట్లాడినాడు, యజమాని చిత్తం ఎరిగిండి సిద్ధపడక దాని ప్రకారం చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతుందని. సో నేను దెబ్బలు తగిలినవి కూడా నాకు అవిధేయత చూపినప్పుడు. కాబట్టి నేను నేర్చుకున్నాను నెవర్ టు డిజోబే గాడ్స్ విల్. అయితే మరి మా బంధువులో ఒకరు అన్నారు, అందరికీ చింతకాయంత పిచ్చి ఉంటుంది, చింతగింజంత పిచ్చి అందరికీ ఉంటుందట, కానీ జాయ్కి ఒక నిమ్మకాయ అంత పిచ్చి ఉన్నది అన్నాడు. అయితే నేను అన్నాను, నాకు నిమ్మకాయ అంతా కూడా సరిపోదు, ఒక పుచ్చపండు అంత పిచ్చి ఉంటేనే నేను ఈ సేవ చేస్తాను, పిచ్చి నాకు ఎక్కువ కావాలి. ఎందుకంటే ఆ దినాల్లో మరి ఈ బంధువు
నేను కష్టపడడం చూసినాడు, ప్రేమతోనే చెప్పినాడు అనమాట. ఎందుకంటే బ్యాంకు కురకడము, ఇంటి పనులు చేయడము, మన సేవలు, మళ్ళీ ఎన్నెన్నో బాధలు పడడం, ఇవన్నీ చూసి బాధతో చెప్పినాడు అనమాట. ఎందుకు ఇదంతా అని. కానీ ఈరోజు వారు మరి నా గురించి తప్పకుండా వారు సంతోషిస్తున్నారు, ఎంతో గౌరవిస్తారు. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, అంటే దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని నా జీవితంలో, నా కుటుంబం ద్వారా కూడా మరి నిరూపించుకున్నందుకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ విమర్శల గురించి చెప్పడానికి నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఎందుకంటే సేవలో సిద్ధపడుతున్నారు మీరు. ఎవరైనా ఏదైనా మీకు విరుద్ధంగా మాట్లాడి వెంటనే ముఖం మార్చుకొని కృంగిపోయి కూలిపోయి పని ఆపేయకూడదు దయచేసి. ఎందుకంటే సదాకాలం తోడయ్యే ప్రభు మనకున్నాడు కదా. ఆయన ఎప్పుడు మన చేయి విడవడు కదా. ఆయన నడక నేర్పిస్తాడట, చెయ్యి పట్టుకొని అడుగడుగున నడిపించే దేవుడు, నీ అడుగులను స్థిరపరిచే దేవుడు, పైగా నీ మార్గం మీద వెలుగు కుమ్మరించే దేవుడు. ఆయన ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాడు కదా. మరి నీవు నిరాశపడే అవసరం లేదు. చూడండి, విమర్శలు అన్నప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, ఒకటి డిస్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది. అంటే కన్స్ట్రక్టివ్ అంటే కొన్ని విమర్శలు మనం తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే అది మనల్ని బాగు చేస్తుంది, మనల్ని కట్టుతున్నాయి. కట్టే విమర్శ ఉంటుంది, పడగొట్టే విమర్శ ఉంటుంది. కొన్ని విమర్శలు పని లేక చేసేది, ఇంతకుముందు చెప్పినట్టు పని పాటలు రాదు, పని రాదు వాళ్లకు, పైగా వాళ్ళు మన మీద నేరాలు మోపుతూ ఉంటారు. అట్టి వారిది పడగొట్టే విమర్శలు మనం లెక్కలోకి తీసుకునే అవసరమే లేదు. నేను అదే చేశాను. నాకు తెలుసు, అంటే ఎవరన్నా ఒకరు విమర్శించినప్పుడు వెదర్ ఇట్ కన్స్ట్రక్ట్స్ మీ, ఓకే ఐ విల్ టేక్ ఇట్, వెదర్ ఇట్ డిస్ట్రాయ్స్ మీ ఐ విల్ షన్ ఇట్, పుట్ ఇట్ ఇన్ ద వేస్ట్ పేపర్ బాస్కెట్. ఐ నో, బికాస్ అసూయతో అంటున్నారు, ఓర్వలేనితనంతో అంటున్నారు, ఇది పనికిరాదు నా, ఇది దీని ద్వారా నాకు మరి మనసు బాధ అవుతుంది కానీ నాకు ఏది మేలు చేయదు, కాబట్టి ఐ జస్ట్ షన్ ఇట్, డిలీట్ బటన్ కొట్టేస్తాను అంతే. కానీ ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది, నాకు మంచి మాట చెప్పినారు, నన్ను హెచ్చరించినారంటే తప్పకుండా రెండు చేతులు జోడించి మరి బహు వినయంగా నేను అట్టి విమర్శలు తీసుకుంటాను, ఇక మీద కూడా తీసుకుంటాను. ఎందుకంటే మనల్ని కట్టే కార్యాలు అవి, మనల్ని పడగొట్టేవి కడతాయి, మనల్ని కన్స్ట్రక్ట్. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు తీసుకుంటే తప్పేం లేదు. పెద్ద పెద్ద గొప్ప దైవజనులు మరి కానీ సేవలో తరబీదు ఉండేవారు కానీ అనుభవం ఉండేవారు మనతో మాట్లాడితే అది ఎంత గొప్ప కార్యం, అది దట్స్ సచ్ ఎ బ్లెస్సింగ్. ఇనుము చేత ఇనుము పదునవుతుందట. ఇప్పుడు దైవ సేవకులు కలుసుకొని మాట్లాడితే ఎన్ని కార్యాలు బయటకు వస్తాయి, ఎంతసేపు వాళ్ళు మాట్లాడగలుగుతారు, మరి ఎంత నేర్పరితనం ఉంటుంది వాళ్లకు. కనుక మనం పొందుకుంటాం కానీ పోగొట్టుకోం, అది మాత్రం గమనించాలి. మరి ఇంకోటి మనకు విమర్శల గురించి గమనించాల్సింది అంటే నో వన్ ఇస్ పర్ఫెక్ట్. అంటే మనం అనుకుంటాం వాళ్ళు సంపూర్ణులు, వీళ్ళు సంపూర్ణులు, అందరు మానవులే, మట్టి మనుషులే. వాళ్ళు గొప్పవారైనారంటే గొప్ప దేవుని ద్వారా కలిగినారు, గొప్ప దేవుడు వారిలో ఉన్నాడు, అంతేగాని వాళ్ళ గొప్పతనం కాదు అది. కాబట్టి మనము అసంపూర్ణమని, మనమంతా సంపూర్ణము, అన్ని పాస్ అయిపోయినామనే గర్వము అహంకారము అవసరం లేదు. యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఇంపర్ఫెక్ట్ అంతే. అంటే ఒకవేళ మనుషులు అలాగన్నా మనం పెద్ద బాధపడి భయపడి అధైర్యపడే అవసరం లేదు. వన్స్ వీ యాక్సెప్ట్ దట్ వీఆర్ మార్టల్స్ అండ్ వీఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్ ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ మరి ఇటువంటి చింతలన్నీ కూడా మరి తొలగిపోతుంది మన మైండ్ నుండి. మరి ఇంకోటి, వ్యక్తిగతంగా ఏ విమర్శ కూడా మనం తీసుకోవద్దు. అంటే పర్సనల్గా తీసుకొని కొందరు చాలా బాధపడతారు, ఎవరైనా ఒక మాట అంటే సహించరు. నన్ను ఒక దెబ్బ కొట్టినా నేను సహిస్తాను, కానీ ఒక్క మాట అంటే నేనే మాత్రం సహించాను. నాకు 1000 మాటలు అనండి, నాకేం పర్వాలేదు, మంచి మాటలు తీసుకుంటా, తక్కింది తొలగిస్తానన్నా కదా. 1000 మాటలతో నన్ను తిట్టినా ఇదే రీతిగా ఇట్లా చూస్తూ ఉంటాను అంతే, నేను మరో మాట పలకకుండా. నేను నేర్చుకున్నాను అలా. ఎందుకంటే మన పక్షాన నిలిచేది దేవుడు, మన పక్షాన యుద్ధం చేసేది దేవుడు, ప్రతీకారం ఆయనకు చెందింది, పగ తీర్చడం ఆయన పని. ఆయనే మన పక్షాన వ్యాజ్యం కూడా ఆడతాడు. ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు, మనం ఎందుకు నోరు తెరవాలి? ముందే చెప్పినాడు, ఇది సిలువని ఎత్తుకుని రమ్మన్నాడు. మరి దాంట్లో మన పాత్ర ఏముంది? బీ క్వైట్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకున్నాడు. కాబట్టి అలాగూ పర్సనల్గా అన్నీ వ్యక్తిగతంగా తీసుకొని గుండెపోటు వచ్చి చావడం, అకాల మరణం పొందడం దేవుని చిత్తం కాదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లో అంటారు యెహోషువతో, భక్తులందరితో దేవుడు సెలవిచ్చే మాట అది. భయపడొద్దు అంటాడు. ఐఎమ్ విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను అంటే దాని అర్థం చాలా గొప్పది కదా, ఇంకెందుకు భయపడాలి? అయితే ఇంకోటి, సున్నితమైన మనసు ఉంటే సేవలో ఇంతకు ముందుకు ఇన్ని సంవత్సరాలు చేయలేము మనం. చాలా సున్నితమైన హృదయం, ప్రతిదానికి ఫీల్ అయిపోయి ఇంకా దేవుని కార్యాలు చేయకుండా ఆపేస్తున్నారంటే యు ఆర్ నాట్ ఫిట్ టు డూ గాడ్స్ వర్క్.
నేనైతే నేర్చుకున్నాను. సేవ బలంగా చేయాలంటే, శక్తివంతంగా చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరము. పైగా ఒక దున్నపోతు చర్మం కూడా అవసరం. చాలా సున్నతిగా ఉండి ప్రతిదానికి ముఖం మాడిపోతుంది, ప్రతిదానికి కూలబడుతుంది అంటే యు ఆర్ నాట్ ఫిట్ టు కన్స్ట్రక్ట్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కట్టడానికి నీవు సరిపోవు, ఎందుకంటే నీకు ఇంకా బలం కావాలి. అందుకే ఒక అంటాడు కదా శిష్యులతోటి, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాతనే మీరు సేవకు దిగాలి, లేకుంటే మీరు మధ్యలోనే వదిలిపెడతారు. ఆ శక్తి లేకుండా నువ్వు ఎలాగో నిందలు, అవమానాలు, దెబ్బలు, ఇబ్బందులు, ఆటుపోట్లు ఇవన్నీ ఎలాగ ఎదుర్కొంటావు? కరువు, కాటకాలు, డబ్బు లేనితనం ఇవన్నీ ఎలాగ ఎదుర్కొంటావు? అన్లెస్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే ఆ ఇంధనం కావాలి మనకు. కారు ముందుకు పోవాలంటే ఇంధనం కావాలి, పెట్రోల్ నింపుకోవాలంటారు కదా. పెట్రోల్ లేకుంటే కారు బ్రేక్ డౌన్ అయిపోతుంది. అలాగూ నీకు పరిశుద్ధాత్మ శక్తి లేనిది మనం ముందుకు సాగలేము. అది చాలా అవసరం. తర్వాత మనకు ఒక ఆత్మవిశ్వాసం కావాలి, ఒక హుందాతనం ఎప్పుడు కావాలి ఒక సేవకుడు కానీ సేవకురాలకి. ఏంటంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, గర్వం కాదు నేను అనేది, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అవును, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆ నిశ్చయత కావాలి. పిలిచినాడో లేదో, నేను సొంతగా వచ్చినానో లేదో, ఏమవుతుందో ఏమో, రేపు ఏమవుతుందో ఏమో, నా కుటుంబం అంతా విరుద్ధంగా ఉంది, నేనేమవుతుందంటే వాళ్ళు ముందుకు సాగలేరు. అంటే యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ కాలింగ్. నన్ను అడిగితే నా కాలింగ్ గురించి ఎంత కాన్ఫిడెంట్ అంటే, నా మీద ఒక సైన్యం దండెత్తుకొని వచ్చినా నేను భయపడను. ఎందుకంటే ఐఎమ్ సో ష్యూర్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. దేవుడు నన్ను పిలిచినాడు అంతే. నాకు తెలుసు ఎన్నెన్ని సూచక్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా, ఆశ్చర్యక్రియల ద్వారా ఆయన స్థిరపరిచినాడు ఆ పిలుపును. ఇంకా నేనెందుకు అనుమానపడాలి? సో దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఫెయిత్. తర్వాత మనకు దేవుడు ఇచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్క సంగతి మీకు చెప్తాను, ఒక చిట్కా ఏంటంటే, బీ బిజీ ఆల్వేస్. బిజీ అంటే ఎప్పుడు దేవుడు ఇచ్చిన పనిని నిమ్మళంగా చేసుకుంటూ పోవాలి. నువ్వు ఆగి అటు ఇటు చూసావంటే మనుషులు రాళ్ళతో కొడతారు, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు చాలా శ్రద్ధగా నీ పనులు చేసుకుంటే నీ జోలికి రాకుండా దేవుడే మనల్ని కాపాడతాడు. కీప్ డూయింగ్ వాట్ యుర్ కాల్ టు డూ. బీ బిజీ ఇన్ డూయింగ్ గాడ్స్ విల్. దట్ మీన్స్ కాబట్టి వ్యర్థంగా కొందరు సేవకులు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అక్కడ మీటింగు, ఇక్కడ మీటింగు, అంతా తిరిగి దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకుంటారు. అట్టివారు అందరు నోట్లో పడుతూ ఉంటారు. నాట్ నెసరీ. ఇప్పుడు నీకు 10 ఇన్విటేషన్స్ వస్తే 10కి కూడా ఉరికిపోవాలని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఒక పని ఇచ్చినాడు. హీ విల్ ఆస్క్ యూ వాట్ యూ హెవ్ డన్ విత్ ద హోంవర్క్. యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇట్. నీ పని నీకు ఎంతో ఇచ్చిన తర్వాత నువ్వు అటు ఈ మధ్యలోనే ఒక సేవకుడు ఆ మీటింగు, ఈ జూమ్ మీటింగు, అక్కడ కనెక్షన్, ఇక్కడ మీటింగు, అక్కడ ఫోన్ అని చెప్పేసి ఇప్పుడు హాస్పిటల్లో పడి ఉన్నాడు ఉత్సాహంగా. అంటే మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఈ పరికరాలతో దినమంతా నువ్వు ఉంటే నీకు విశ్రాంతి కావాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి, దైవశక్తి పుంజుకోవాలి, నీకు సమయం ఎక్కడుంది? కాబట్టి కట్ డౌన్ యువర్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్. అంటే ఇంగ్లీష్లో అంటారు బైటింగ్ ఆఫ్ మోర్ దెన్ వాట్ యూ కెన్ చూ. నువ్వు నమ్మలడానికి ఉన్న శక్తి కంటే ఎక్కువ మింగడం అనమాట. అది అవసరం లేదని నా సేవా జీవితంలో నేర్చుకున్నాను. ఎంత మంచం అంత కాదు. నేను దేవుడు ఎంత పిలిచినాడో అంత మట్టుకు నువ్వు చేస్తే చాలు. ఎక్స్ట్రా అంతా చేసేసి నీ శరీరాన్ని పడగొట్టుకొని ఆ విస్తారమైన పనులలో దోషం ఉంటుంది, విస్తారమైన మాటల్లో కూడా దోషం ఉంటుంది. తప్పులు చేసి ఎందుకు అలాంటి ఇరకాటంలో ఉండాలి? జస్ట్ డూ వాట్ యూ హ్యావ్ టు డూ అంతే. ఎంత చేయగలుగుతావో దేవుడు ఎంత నిశ్చయించినాడో అంత చాలు. ఓవర్ అంబిషియస్నెస్ ఇన్ గాడ్స్ సర్వీస్ ఇస్ నాట్ అడ్వైజబుల్. చాలా అంబిషియస్. వాళ్ళు అట్ట చేసినారు కాబట్టి నేను ఇట్ట చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళని అట్లా పిలిచాడు, వాళ్ళని అట్ట చేయని, నన్ను ఇట్ట పిలిచాడు, నేను ఇట్ట చేస్తాను అంతే. నన్ను శిష్యులను తయారు చేయడానికి నన్ను పిలిచినాడు. అవును, నేను ఒక్కొక్క జీవితాన్ని కట్టుకుంటూ వచ్చినాను. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉండినారు. ఆ 12 మందిని అంటే ఒకడు భ్రష్టుడైనాడు మోసగాడు, మళ్ళొకరు ఎంపిక అయినాడు మత్తయి. ఆ 12 మందిని ఎలా తయారు చేసినాడంటే వాళ్ళు లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా తయారు చేసినాడు. ఇప్పుడు చాలా జనం కావాలంటే చాలా జనాన్ని చూడడానికి వీలు కాదు. వాళ్ళు ఎలా బతుకుతున్నారో తెలియదు. వాళ్ళు వస్తున్నారు, వాక్యం విని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఫాలో అప్ ఉండదు. అలా కాదు. దేవుడు నాకు ఒక మందని ఇచ్చినాడు, ఆ మంద గురించి నేను పట్టించుకుంటాను తప్పకుండా. గద్దించేటప్పుడు గద్దిస్తాను, ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాను, ప్రశంసించేటప్పుడు ప్రశంసిస్తాను, అన్నం పెట్టేటప్పుడు అన్నం పెడతాను, బట్టలు పెట్టేటప్పుడు ఐ హ్యావ్ 1-to-1 కాంటాక్ట్ విత్ మై ఫ్లాక్. అది ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ కూడా. ఎవరిలాగానో నేను ఉండాలని ఎప్పుడు ఆశించలేదు. నాలాగా ఇంకో ఎవరో ఆశించడం కూడా తప్పే. గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీవన్ యూనిక్. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను చేసినాడు దేవుడు.
ఆ దేవుడు మనకు తోడుంటే ప్రత్యేక విధానాల్లో అందరూ ఒకేలాగా ఉండాలని లేదు, ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరిని దేవుడు వాడుకుంటాడని నేను గమనించినాను. తర్వాత ఏ విషయంలో కూడా ఇతరులతో వాదనలు పెట్టుకోవడం, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, ఆర్గ్యుమెంట్ ఏదో గెలిచినానని మళ్ళీ సంతోషించడం, అదంతా తప్పు. ఎక్కడ ఆర్గ్యుమెంట్ ఉంటే అక్కడ మనం జస్ట్ స్లిప్ అవే, అక్కడ నుండి నేను దాటుకుంటాను. ఎందుకంటే నాకు అంత సమయం వేస్ట్ అనిపిస్తుంది. దేవుడిచ్చిన చిన్న జీవితాన్ని ఎందుకు వాదనలో నేను సమయాన్ని వ్యర్థం చేయాలని నేను అక్కడ తప్పుకుంటాను, పోయి బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటాను. అది నా స్వభావంగా మార్చుకున్నాను. అయితే మరి దేవుడు నాకు చెప్పిన కార్యం ఏంటంటే అందరితో కలిసి అందరితో మరి మిత్రత్వం చేసుకోవాలని కూడా నాకేం దేవుడు చెప్పలేదు. అందరిని ప్రేమిస్తాను, అందరిని గౌరవిస్తాను, అందరిని ప్రేమిస్తాను, కానీ చాలా తక్కువ మందితో నేను స్నేహం చేస్తాను. ఎందుకు అంటే యేసుప్రభుని చూసి నేర్చుకున్నాను. యేసుప్రభు 500 మందికి మరి శిష్యులుగా ఎంపిక చేసుకున్నాడు. మరి ఆయన 120 మంది, మరి 50 మందితో, మరి అలాగే 12 మంది శిష్యులు, ఇంత జనాలున్నా ఈ హ్యాడ్ ఎన్ ఇన్నర్ సర్కిల్. ఎక్కడ అద్భుతాలు చేయడానికి వెళ్ళినా పేతురు, యాకోబు, యోహాను. చూడండి, పేతురు, యాకోబు, యోహాను గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈ 3 శిష్యులు, ఒక రోగి దగ్గర పోయినప్పుడు ఈ 3 శిష్యులను తీసుకుపోయినాడు. చనిపోయిన తబితాను లేపడానికి పోయినప్పుడు ఈ 3 ఉన్నారు. రూపాంతరపు కొండ మీద కూడా ఈ 3 చూసినాం, యాకోబు, యోహాను, పేతురు. అంటే అలాగుంటే మనకు అది మేలుకరం. ఎందుకంటే అందరితో బాంధవ్యం ఉండవు, అందరితో రిలేషన్షిప్, నీ సమయం అంతా మరి వ్యర్థమైపోతుంది. యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ విత్ గాడ్. అంటే లెట్ యువర్ ఫ్రెండ్షిప్ బి వెరీ పిక్ అండ్ చూజీ, అంటే సెలెక్ట్ యువర్ ఫ్రెండ్షిప్, అంతే చాలా అనమాట. అంతే. తర్వాత అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరితో అందరికీ మేలు కోరాలి. ఒక అభిషక్తురాలు మేలు కోరితే అది మేలైపోతుంది. ఇతరులను మేలు కోరి ఇతరులకు ప్రార్థన చేయడం అదెంత పెద్ద పని. వాళ్ళతో అనవసరంగా మాట్లాడుతూ వ్యర్థంగా సమయం గడుపుతూ కాలయాపన. మరి ఇలాగూ చాలామంది సేవకులు ఎందుకు ఒక స్థాయికి, దేవుడు అనుకున్న స్థాయికి ఎదగలేకపోతున్నారంటే అన్ని లేకపోవడం, అంత కర్మకాండాలకు ఎక్కువ సమయాన్ని గడిపేస్తారు. ఇక ప్రార్థనకు టైం ఉండదు, వాక్యానికి టైం ఉండదు. అక్కడ బర్త్డే, ఇక్కడ ఇది, అక్కడ అది, దానికి అన్నిటికీ పోవాలని పోతే మరి ఇంకా దైవజనుడు ఎలాగ సిద్ధమవుతాడు? దైవజనుడు పదునుగా అవుతూ ఉండాలి. నాకు జీవితంలో నేను పాఠాలు నేర్చుకున్నది అంటే రియల్ లైఫ్లో కూడా చాలా పాఠాలు నేర్చుకున్నాను నేను. అది మీకు ఒక్కొక్క వారం మీకు తెలియజేస్తాను. హౌ ఐ లెర్న్డ్ లెసన్స్ ఫ్రమ్ రియల్ లైఫ్. కిచెన్లో నేను పనిచేస్తూ అనేకమైన పాఠాలు. నాకు ఒక పెద్ద బైబిల్ కాలేజ్ ఏంటంటే కిచెనే నాకు చాలా తరబేది ఇచ్చింది. అవును, మరి ఎవరు ఏ స్థాయికి పిలుపు పొందినారో ఆ స్థాయికి వారు న్యాయం చేయాలన్నమాట. అంటే పిలిచిన పిలుపుకు తగినట్లు ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు చిన్న కప్పులో నేను షుగర్ కలపాలంటే నేను పెద్ద ఒక లేడుల్లో పెద్ద గరిటె తీసుకొని వచ్చి కలపను కదా. ఆ చిన్న కప్పుకు తగినంత స్పూనే దాంట్లో పట్టేంత స్పూన్తో కలుపుతాను. అదే పెద్ద అండలో ఒక పెద్ద వంటకం చేస్తున్నప్పుడు ఆ చిన్న స్పూన్ అసలు పనికిరాదు దాన్ని. ఐ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ లేడల్, పెద్ద గరిటె తీసుకోవాలి, ఇట్లా అని పట్టుకొని దాన్ని 50-100 మందికి అన్నం వండాలంటే ఎంత పెద్ద గరిటె కావాలి. అప్పుడు నాకు ప్రభు నేర్పించినాడు, చూడు చిన్నదానికి చిన్నదే పనికొస్తుంది, పెద్ద పాత్రకు పెద్దది కావాలి. అలాగూ ఆ కిచెన్లో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తం కలుగజేసినాడు. అందుకే సేవలో నేను నేర్చుకున్న గొప్ప జ్ఞానం ఏంటంటే ఎవరిని తక్కువ సేవ లేకుంటే ఎక్కువ సేవ అని అనకూడదు. ఎందుకంటే నీడ్ ఒక స్పూన్ చాలా అవసరం, చిన్న స్పూన్ చాలా అవసరం టీ తాగాలంటే, టీ కలుపుకోవాలి. పెద్ద గరిటె కూడా అవసరం పెద్ద వంటకం వండడానికి. అయితే దానికి తగిన వాక్యం ఒకసారి చూసిన నా సేవా జీవితం చూసి నేను చాలా ఒక్కసారి నా మది వెలిగింది. ఎందుకంటే ఎంత జ్ఞానం ఉంది ఈ మాటల్లో. సామెతలు 16:4 Proverbs 16:4 verse ఏంటంటే యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేశాను. అంటే ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్. మనము ఎవరిని కూడా త్రోసివేయరాదు. అంటే వీళ్ళు పనికిరాని వాళ్ళు పనికి కాదు. ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు వారిని వాడుకుంటాడు తప్పకుండా. ఎందుకంటే వాక్యంలో ఉంది ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేశాను అని సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక మనం ఎవరిని తక్కువ అంచనా వేయడం, ఎక్కువ పోవడం చేయకుండా అందరినీ దేవుని బిడ్డలుగా చూడడం, వారి పనులు అప్పగించడం, ఇవి నేను నేర్చుకున్నాను. తర్వాత దేవుడు సదా నాకు తోడై ఉన్నాడని ఒక పెద్ద గొప్ప విశ్వాసం ఉండేది. అంటే ఏమైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేను చెప్పినాను ఇంతకుముందు కూడా, మీరు దేంతో కట్టినారు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే నేను ఇటుకతో, ఇనుముతో, సీకుతో కట్టలేదు, నేను చెమటతో కట్టినాను,
కన్నీళ్లతో కట్టినాను, రక్తం కూడా గార్చినాను. అంటే చెమట, రక్తం, కన్నీళ్ళు ఈ 3 ఉన్నాయి యూపీఎఫ్లో అని చెప్తాను. దేవుడు నన్ను బలపరిచిన ఒక వాక్యం నేను చదవాలని ఆశిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో మాట ఉంది. ఇక్కడ అంటే దేవుని సహాయం లేకుండా మనం ఏమి కూడా చేయలేము. వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్, వీఆర్ ఎ బిగ్ జీరో. 20వ అధ్యాయం చూడండి, 11వ వచనం, జెరెమియా 20:11 వర్స్. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఎంత ఇష్టమో నాకు ఈ మాట. లైక్ గాడ్ వాజ్ విత్ మీ లైక్ ఎ మైటీ వారియర్. ఒక పరాక్రమవంతుడిని ప్రక్కన నిలబడితే ఎంత మరి మనకు ఎంత ధీమా ఉంటుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మనకు తెలుసు అంటేనే మనం ఎంతో ఎంతో చెప్పుకుంటాం, అందరు నాకు పలానా ఐపీఎస్ ఆఫీసర్ తెలుసండి అని. అంటే మనకు వి టేక్స్ క్రెడిట్. అంటే ఒక బలం, ఒక శక్తి, ఒక పెద్ద మరి మరి హోదా ఉన్న ఒక వ్యక్తి నీ పక్కన నిలబడితే, అంటే అధికారం ఉన్న వ్యక్తి నీ దగ్గర ఉంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది. అలాగే పిలిచిన దేవుడు తప్పకుండా నీ ప్రక్కన ఉంటాడు, నీ ముందు ఉంటాడు, నీ తోడు ఉన్నాడు అనమాట, నిన్ను విడిచిపెట్టాడు. అందుకే చూడండి ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు, అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. హింసించడానికి వస్తారు కానీ గెలవరు. అంటే దేవుడు ఎవరికి తోడున్నారో వాళ్ళే కదా గెలిచేది. దేవునికి ఎప్పుడు ఓటమి లేదు కదా. కాబట్టి దేవుడు తోడు ఉండినాడు, నాకు గెలుపు నాకు ఇచ్చినాడు. హింసించువారు తొట్టిల్లినారు, వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడదురు. నిజమే, ఇది నా జీవితంలో జరిగింది. ఎవరెవరైతే నన్ను బాధించినారో మాట ద్వారా, క్రియ ద్వారా చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరు పైకి రాలేదండి. అందరినీ ముట్టకాయ వేసి దేవుడు అనిచేసినాడు. అంటే నేను చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో చెప్తున్నాను, దేవర్ జస్ట్ పుట్ డౌన్ అండ్ దట్ ప్రూవ్ దట్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ మీ. అది వాళ్ళకే తెలిసింది అప్పుడు, ఈమె దేవుడు అభిషేకించినాడు, ఈమె జోలికి అనవసరంగా పోయి ఇంత శ్రమ అనుభవిస్తున్నామని. అది దేవుని పని, దేవుడు చూసుకుంటాడు అంతే. నేను ఎప్పుడు వాళ్ళతో కథవులాడలేదు, ఎప్పుడు నేను ఆర్గ్యూ చేయలేదు, ఎప్పుడు నేను అభిషక్తురాలని చాటించుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు దేవుడు నాకు తోడున్నాడని కూడా పెద్ద ప్రకటించలేదు. వాళ్ళు తెలుసుకోవాలంతే, వాళ్ళు తెలుసుకోవాలి. అందుకే చూడు ప్రవక్త అంటున్నాడు, పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదు, వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడని నిత్యావమానము పొందుదురు. ఇవన్నీ కూడా సేవలో జరిగిన కార్యాలు. దేవునికి స్తోత్రం. మరి నేను దేవుడు నాకు చెప్పినట్లు నేను విన్నప్పుడు ఒక కార్యక్రమం ఆరంభించమన్నప్పుడు చాలా ధైర్యంతో ఆరంభించేదాన్ని. నాకు మరి దానికి సపోర్ట్ ఉన్నా లేకున్నా, సహాయం ఉన్నా లేకున్నా, దేవుడు చెప్పినాడు కాబట్టి నేను ఆ పని చేయాల. ఇలా 1000 నామములు చెప్పాలని దేవుడు నాకు బలమైన ప్రేరణ ఇచ్చినాడండి. 2002లో నేను ఇలాగ ఉస్మానియా క్యాంపస్లో మరి అప్పుడు వాకింగ్ అని వెళ్ళేదాన్ని. వాకింగ్ వెళ్తున్నాను, ఒక సిస్టర్ని తీసుకొని జస్ట్ వాక్ చేయాలి కదా, మరి వాకింగ్ అని ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అని వెళ్దామని వెళ్ళినాను. అప్పుడు నా ముందున్న ఒక వ్యక్తి మరి ఏదేదో వల్లిస్తున్నాడు. మరి ఏంటి అతను వల్లించేది వినబడుతుంది నాకు. నేను అడిగినాను నా పక్కనున్న సహోదరికి, ఏం వల్లిస్తున్నాడంటే సహోదరి అది మరి నామాలు వల్లిస్తున్నాడు మరి అని చెప్పింది. ఏం నామాలంటే వాళ్ళ మరి మార్గంలో ఉన్న దేవునికి సంబంధించిన నామాలని. అప్పుడు నేను అనుకున్నాను, మనం బైబిల్ వెతికితే మనకెందుకు దేవుని నామాలు దొరకవు? యేసునామం ఒకటే, అన్ని నామాల కంటే పైనామం యేసునామం. కానీ యేసు యొక్క గుణగణాలు ప్రజలకు నేను అందించాలి కదా. అప్పుడు ఇది కరెక్టేనా ఇలా చేయడం? ఒక 1000 నామములు అంటే స్తుతుల బుక్ మీరు చూసి ఉండొచ్చు, కానీ నాకు ఇచ్చింది దేవుడు బిరుదులు, దేవుని బిరుదులు అనమాట, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. అయితే నేను మరి వాకింగ్ నుండి తిరిగి వచ్చి నా మైండ్ బాగా పనిచేస్తుంది అనమాట. తప్పకుండా నేను వెతకాలి. ఆ దినాల్లో నాకు తెలిసిన 7 నామాలు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తే అధిపతి. ఈ నామాలే నేను చదివినాను, తెలుసుకున్నాను. కానీ ఇంకా నామాలు లోతుగా వెళ్ళాలి, బైబిల్ అంతా చదవాలి కదా, వెతకాలాట ఉంది కదా. అయితే నేను వెతికి ఒక 1000 నామాలు ఉంటాయా అని కూడా నాకేం తెలియదు, కానీ వెతకాలి కదా. మరి దీనికి వాక్యాధారం ఏంటి? ఇది మరి నేను వేరే మార్గంలో ఉండేవారిని మరి కాపీ కొట్టడమా, లేకుంటే మరి ఇది ఒక ఒరిజినల్ ఐడియా అయితే దేవుడు నాకు తోడు ఉంటాడు తప్పకుండా అనుకొని ఒక రోజు కొంతమంది సిస్టర్స్ని తీసుకొని మా మందిరంలోనే ఆన్లైన్ చేసినాను సంపూర్ణ రాత్రి ప్రార్థన, జస్ట్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇట్ వాస్ ఇన్ 2002. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మాట చాలా అద్భుతం అండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు.
గుణాతిశయములు ఇవి. 1000 నామాలంటే దేవుని గుణాతిశయం, అట్రిబ్యూట్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇది తప్పకుండా చెప్పమని ప్రభువు నన్ను ప్రేరేపించినాడు. దేవుని గుణగణాలను చాటించు. అవును, అలాగూ నేను చేసినాను. గుణాతిశయంలో ప్రచురించటకే దేవుడు మనల్ని యాజక వర్గంగా మరి ఎన్నుకోబడ్డ దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన వారుగా ఎంచుకున్నాడు కదా అని ఒక రెవల్యూషన్ నాకు వచ్చింది. అప్పుడు నేను ధైర్యంగా అడుగు పెట్టినాను. ప్రతి వారము ఒక 7 మరి నామములు చెప్పి దాని 7 ప్రసంగాలు. అందుకే ఇప్పుడు మీకు పుస్తకాల శాలలో ఉంది 1000 నామాలు అంటే 1000 ప్రసంగాలు చేసింది రాయబడి పుస్తక రూపంలో ఉందండి. 1000 మెసేజెస్ ఉంది రెడీగా. మీరు ఆఫీస్ ఫోన్ చేస్తే మీకు ఇస్తారు అవి. అంటే అంత మరి దేవుడు నాకు ఎంత తోడు ఉండినాడంటే వర్ణించలేను నేను. ఈ మట్టి పురుగును నేను నా నాలుకతో నేను ఎలాగ వర్ణించాలి? 1000 నామములు దేవుంది, 1000 ప్రసంగాలు చేశానంటే అదేమన్నా ఆషామాషియా, అదేమన్నా అలకచులక పని? అది డెడికేటెడ్ అండ్ కమిటెడ్గా చేసినాను అనమాట. ఇప్పుడు ఆ నామముల పుస్తకం కానీ ఆ ప్రసంగాల పుస్తకం కానీ ఎవరు చదివినా వారికి రోగం నుండి విడుదల, శాపం నుండి విడుదల, భయం నుండి విడుదల, జయ జీవితము. మరి వాళ్లకు కావలసింది మరి వివాహం కాని వారికి వివాహాలు, మరి సంతానాలు ఏమి వారికి సంతానం కలగడము, మరి కష్టపడి కాన్పు కష్టం ఉంది వీరికి కాదు, బిడ్డ కడుపులో చచ్చిపోతుంది అంటే వెంటనే 1000 నామముల బుక్కు తీసుకొని దేవుని గుణాతిశయంలో నువ్వు వల్లించగానే వెంటనే నార్మల్గా కనడం, ఇవన్నీ అద్భుతాలు కొల్లలుగా అన్నీ రాసిపెట్టినాము. నేను ఏస్తూ నా పయనంలో చెప్తాను తప్పకుండా. అప్పుడు మరి 1000 నామములు చెప్పేటప్పుడు కూడా పెద్ద పెద్ద దైవజనులు నన్ను మరి వాళ్ళు విమర్శించినారు. నేను విమర్శ గురించే చెప్తానన్నా కదా, విమర్శించినారు. ఏంటి నామాలు అని మీకు ఒక చెప్తానండి. నేను ప్రింట్ చేసిన ఆ మొదటి రోజు నుండి ఈ రోజు వరకు అంటే 2002 నుండి 2020 18 ఇయర్స్ అయిందండి. అంటే నేను చెప్తూ పోతున్నప్పుడు ప్రింట్ అయింది. 7 నామాలు చెప్పినాను ఒక ఆదివారం సాయంకాలం అంటే అది ప్రింట్ జిరాక్స్ చేసి పనిచేసేదాన్ని. నెక్స్ట్ సండే ఈవినింగ్ సర్వీస్లో ఇంకొక 7 చెప్తే 14 ప్రింట్ చేసి అందరికి ఇచ్చేదాన్ని. చాలా ప్రయాసపడినాను నేను, చాలా కష్టపడినాను. ఎందుకంటే ఇంతమంది స్టాఫ్ అప్పుడు లేరు, సొంతంగా చేసేదాన్ని అన్ని పనులు. అప్పుడు మరి 1-2 సహాయంతో నేను అన్నీ చేసేదాన్ని. అయితే అప్పుడు నేను చూశాను మనుషుల ముఖాలు తేజరిల్లడం, విశ్వాసం వారిలో జనించడం, అంటే అద్భుతాలు జరగడం చూసాను 1000 నామములతో. అప్పుడు విమర్శలు వచ్చినాయి కానీ నేనేం పర్వా చేయలేదు. బికాజ్ ఐ వాజ్ కాక్షర్ అబౌట్ గాడ్స్ డెసిషన్ అబౌట్ మీ. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అంతే, దానికి తిరుగులేదని నాకు తెలుసు. నేను అలాగే స్థిరంగా ఉన్నాను, ప్రభు నందు స్థిరంగా నాటబడి మరి ఎవరు చెప్పినా నేను మరి తొణగలేదు, వెనుకలేదు, అది చేసి తీరినాను. 4.5 సంవత్సరాల వ్యవధిలో అది పూర్తి చేసి ఇప్పుడు లోకం కాదండి సర్వలోకంలోనండి, అది సర్వలోకాన్ని ప్రతి రాజ్యానికి వెళ్ళిపోయింది ఆ పుస్తకం, 1000 నామాల పుస్తకం. అయితే ఆ 1000 నామాల పుస్తకం చదివి ఒక సహోదరి నన్ను అమెరికాకు పిలిచింది. చూడండి ఆశీర్వాదం. 3 సార్లు ఆమె టికెట్ కూడా స్పాన్సర్ చేసి నాకు అయ్యగారికి బిజినెస్ క్లాస్లో మేము 3 సార్లు పర్యటన చేసి వచ్చినాం. ఆ బుక్ చూసి అంటే ఆమెకి ఎంత గౌరవభావం పెరిగిపోయింది. ఆమె నిజంగా దేవుని బిడ్డ తప్పకుండా రావాల పరిచర్య కనిపించింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మనం విమర్శలనే చూస్తుంటాం. ఎవరు మనల్ని బాధ పెట్టినారు, ఎవరు మనల్ని మరి అణిచేస్తున్నారు, ఎవరు మనల్ని నిరుత్సాహపరుస్తున్నారు, అది కాదు. మన దృష్టి అక్కడ ఉండకూడదు. నిన్ను పిలిచిన వాడిని తట్టే నువ్వు చూడాలి అంతే. గుర్రాన్ని తోలేవానికి మనం చూస్తాం కదా ఆ టాంగా బండి, మా చిన్ననాడు టాంగా బండ్లు ఉండేది. అప్పుడు నేను చిన్నప్పుడు చూసేది ఏంటంటే ఆ గుర్రానికి 2 కన్నులకు కూడా గంతలు కడతారు. మరి ఇంత దూరం వచ్చినా అంటే జాయ్ చెరియన్కు దేవుడు గంతలు కట్టేసినాడు కళ్ళకు. అటు చూసేది లేదు, ఇటు చూసేది లేదు, దేవుని తట్టే చూసి 28 సంవత్సరాల ప్రయాణం ఇది. ఎందుకంటే అటు చూసినా ఇటు చూసినా మనం క్షీణించిపోతాం, మనసు బాధ కలుగుతుంది, కృంగిపోతాం. ఎటు చూడలేదు, నేను దేవుని తట్టే చూసినాను. అదే ఇప్పుడు మీకు కూడా తరబీదిస్తున్నాను. డోంట్ లుక్ హియర్ దేర్, జస్ట్ లుక్ ఎట్ ద కాలింగ్. ద వన్ హూ కాల్డ్ యూ ఇస్ ఫెయిత్ఫుల్. నిన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. అలాగే 1000 నామాలు చెప్పగానే మళ్ళీ నెక్స్ట్ సిరీస్ ఏంటి, 4 సంవత్సరాలు చెప్పినాక ఏం చేయాలి ప్రభువా అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచినాడు 1000 వాగ్దానాలు చేయాలని. 1000 వాగ్దానాలు 5 సంవత్సరాలు చెప్పినాను. 1000 ప్రసంగాలు అవి, 1000 వాగ్దానాలు. అది 1000, ఇది 1000, 2000 ప్రసంగాలు అయిపోయింది. దాని తర్వాత ఇంకేం చేయాలంటే 1000 ఆదేశములు అని చెప్పినాడు దేవుడు. 1000 ఆదేశాలు కూడా మరి అది కూడా మరి లోకానికి అందిస్తున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆదేశాలు పాటించాలి, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి, నామములతో దేవుని స్తుతించాలని. అంటే దీని ద్వారా చాలామంది అన్యులు ప్రభు తట్టు ఆకర్షింపబడినారు.
మరి చాలామంది పగబట్టినారు, విమర్శించినారు. మొదటి దినవృత్తాంతంలో 17:10 ఒక వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నీ పగవారిని అందరినీ నేను అణిచేస్తానన్నా. అది పెద్ద ప్రామిస్. అది ఫస్ట్ క్రానికల్స్ 17:10. ఐ విల్ పుట్ డౌన్ ఆల్ దోస్ జెలస్ పీపుల్. అవును, ఎవరెవరైతే అసూయపడ్డారో వాళ్ళందరూ అణిగిపోయినారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వివరించాలంటే చాలా ఉంది, చెప్పాలంటే సరిపోదు. దేవునికి స్తోత్రం. మరి ఇలాగ నేను వాక్యాలన్నీ కూడా ప్రిజర్వ్ చేసి, దేవుడు మాట్లాడిన మాటలు ఏది కూడా పోనీయకుండా ఇలాగ నేను ప్రిజర్వ్ చేసి తిరిగి దాన్ని నెమరు వేసేది. ఇట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ పవర్. ద వర్డ్ హ్యాస్ పవర్ కదా, దేవుని వాక్కులు ఎంత శక్తి. ఇలాగూ ఏం సమయం పోనీయను. ఇప్పుడు కూడా అంతే, అంటే ప్యాక్ చేసేసుకుంటాను నా జీవితం. నాకున్న 24 గంటలే కదా, మీకు ఉన్నది 24 గంటలు, నాకు కూడా 24 గంటలే కదా. మరి 24 గంటలు నేను బాగా వాడుకుంటే తప్ప ఒక పరిచర్య, ఒక కుటుంబము, మరి ఆ బ్యాంకులో పని అంతా ఎలా చేసినాను అనుకున్నారు? అది వ్యర్థమైనవన్నీ కూడా దూరం చేసేది. అవసరమైన దానికే నా సమయాన్ని నేను వెచ్చించేది. అలాగూ దేవునికి సమీపంగా ఉండి మరి గొప్ప దీవెనలు నాకు, కుటుంబానికి, మరి సేవకు కూడా దేవుడు కలిగించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొందరు మరి విమర్శ అనే మరి ప్రసంగం చేస్తున్నాను కదా, ఒక 2-3 వారాలు నేను ఎదుర్కొన్న ఆటంకాల గురించే చెప్తాను. నేను ఇలాగూ మరి ఈ 1000 నామాల ద్వారా అంటే నన్ను గణపరచువానే దేవుడు గణపరుస్తానన్నాడు. మరి నామముల ద్వారా దేవుని గణపరుస్తున్నాను, నామములు ప్రసంగాలు చేస్తున్నానంటే తప్పకుండా దేవుడు ఘనతనిస్తాడు కదా. మరి దేవుని నామాన్ని నేను హెచ్చిస్తున్నప్పుడు నన్ను కూడా హెచ్చించడం ఆరంభించిన. అంతవరకు జాయ్ చేయలేనంటే ఎవరో తెలియదు అందరికీ. కానీ నామముల ద్వారా దేవుణ్ణి హెచ్చించడం ద్వారా మరి ఇలాగూ మరి గొప్ప స్థాయికి దేవుడు నన్ను దీవించినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడు మరి కొందరు విమర్శించినారు, ఈమె పబ్లిసిటీ కొరకు చేస్తుంది, ఈమె లేనిది ఒకటి పుట్టించింది, ఈమె పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తుంది, ఇవన్నీ దేవుని వల్ల కలిగేది కాదన్నారు. ఆయన నేనేం మైండ్ చేయలేదు. అట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేసినాను. ఇప్పుడు వాళ్ళ చేతిలో కూడా ఉంది, వాళ్ళ పాకెట్లో కూడా 1000 నామాలు ఉన్నదని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అంటే మనల్ని మనుషులు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకున్నా మనం ఏది దాన్ని మనం ప్రూవ్ చేసే అవసరం లేదు. యూ నీడ్ నాట్ ప్రూవ్ యువర్ ఇంటెగ్రిటీ, యూ నీడ్ నాట్ ప్రూవ్ యువర్ కాలింగ్. అవన్నీ ప్రూఫ్ నువ్వు వాళ్ళకి చూపెట్టే అవసరం లేదు. దానికి తగినట్టు దేవుడు ఒక రోజు మాట్లాడి, దేవా మరి వీళ్ళకి ఎట్లా చెప్పాలి, నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడని వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది, మరి నా కాలింగ్, నా పిలుపు అన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చినాడు. అది నన్ను చాలా బలపరిచింది. అది చదువుతాను. కీర్తనలు 37 ద్వారా దేవుడు మాట్లాడినాడు. 37:5 అండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఇది నన్ను చాలా బలపరిచిన వాడు. నీలో నీతి ఉండాలి. వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ మ్యాటర్స్ మచ్. నువ్వు పైకి ఎలా ఉన్నావో కదా, నీ హృదయంలో ఆ నిబ్బరత్వము, ఆ ధైర్యము, మరి కదలక్క దేవుని అందు స్థిరంగా ఉండాలంటే యూ క్యారీ ఇన్సైడ్ యువర్ హార్ట్ మ్యాటర్స్ మచ్. నీ గుండెలో అధైర్యము, పిరికితనము, భయం ఉంటే యూ కాంట్ స్టాండ్ సచ్ టెస్టింగ్. కాబట్టి నేను గుండె నిండా వాక్యాన్ని నింపుకునేదాన్ని. అది నాకు విజయం ఇచ్చేది. చూడండి, వాగ్దానాలతో నింపుకునేదాన్ని. నో ప్లేస్ అనమాట, ఇంకా హౌస్ఫుల్, గుండె ఫుల్ అనమాట నాది. అయితే అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ధైర్యాన్ని ఇచ్చేది. అరే దేవుని ఎదుట నాకు ధైర్యంగా ఉండాలి, దేవుని ఎదుట నేను పవిత్రంగా ఉండాలి. మనుషులు నానా రకాలుగా అంటే నాకేం పోతుంది, ఆయన తప్పకుండా నా నీతిని వెలుగు వలె చేస్తానన్నాడు, నా నిర్దోషత్వాన్ని మిట్ట మధ్యాహ్నం వల్ల బయటికి తీసుకొని వస్తాను. ఈ మాట నాకు చాలా బలాన్ని, త్రాణిని ఇచ్చిందని చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ప్రభువును విమర్శించలేదండి. యేసు ప్రభువుని ఈ లోకం ఎన్నిసార్లు విమర్శించింది. నేను ఒక వాక్యం చదువుతుంటే యేసు ప్రభువు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు అన్నీ చూసి ఇతనికి మతి చలించిందని ఇంటివారే అంటారండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం ఒకసారి తీయండి. నేను ఇంకా కొన్ని నిమిషాల్లో ముగిస్తాను. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువుని నిందించిన లోకం ఇది. మనల్ని పొగడాలని ఎందుకు ఆశించాలి, మనల్ని గొప్ప చేయాలని ఎందుకు ఆశించాలి, మనకు పెద్ద పేరు రావాలని కూడా ఆశించొద్దు. పేరు వస్తే రాని, రాకున్నా పర్వాలేదు, మనం దేవుని చిత్తానికి విధేయత చూపెట్టాలి, అంతే. దట్స్ మై లుక్అవుట్. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువును నిందించింది ఈ లోకం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 28 నుండి 35 చదువుతున్నాను. సమస్త పాపములను మనుషులు చేయి దూషణలన్నీ వారు క్షమింపబడును, పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు చెప్పిన మాట. మార్క్ 3:21. ఆయన ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
అంటే ఇంటివారు అన్నది ఎక్కువ విలువ ఉంటుంది కదా, దిస్ మోర్ వెయిటేజ్ వాట్ ద పీపుల్ అట్ హోమ్ సే. అయితే ఇంటివారే యేసు ప్రభుకు మతి చలించిందని అంటే ఇంకా నమ్మరా అండి మనుషులు? తప్పకుండా నమ్ముతారు. ఆయన ప్రభు దాన్ని ఏమీ పర్వా చేయలేదు కదా, ప్రభు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. దయ్యంలను వెళ్ళగొట్టినాడు. దయ్యం పట్టిన వారిని ఆయన బాగు చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఈయన దయ్యములకు అధిపతి, అందుకే దయ్యాలను వెళ్ళగొట్టినాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఎంత బలమైన మాట అన్నాడు. 24:25 ఒక రాజ్యము తనకు తానే విరోధంగా ఏర్పడినట్ల ఆ రాజ్యం నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా ఏర్పడినట్ల ఆ ఇల్లు నిలవనేరదు. నేను దయ్యాలకు అధిపతి, దయ్యాలను నిలగొట్టినానా అన్నప్పుడు ఈ మాట నాకు నా జీవితంలో చాలా పనిచేసింది. ఒక ఇంటిలో మరి యేసుప్రభు అన్న మాట చాలా మరి బంగారం కంటే గొప్ప మాట కదా. వాళ్ళు అన్నారు ఆయనను విమర్శిస్తున్నారు, కానీ నేనైతే మంచిది పట్టుకున్నాను దాంట్లో. వాళ్ళేమన్నారు, మతి చలించింది, దయ్యములకు అధిపతి, ఎంత విమర్శన. తింటేనేమో తిండిపోతని, తినకుండా ఉంటేనేమో దయ్యం పట్టిన వాడని యేసుప్రభు నానా మాటలు అన్నారు. ప్రభు అది ఒక్కొక్క మాట మరి విని కృంగిపోయినాడా? ఏం చేయలేదు. ఈ వాజ్ జస్ట్ బిజీ. ఐఎమ్ బిజీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్. నా తండ్రి సేవలో నేను ఉన్నాను అంతే. ఎక్కడ ఒక్క నిమిషం అన్నా వాళ్ళ గురించి ఆలోచించలేదు కూడా. చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈ మాట మాత్రం మనం గమనించాలి, అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు కూడా సమాధానం కొరకు మన కుటుంబాల్లో ప్రయత్నించాలి, మన సంఘాల్లో సమాధానం కొరకు ప్రయత్నించాలి. ప్రభు చెప్పినాడు, ఈ సందర్భంలో చెప్పిన మాట మీకు ఎత్తిపడి చెప్తున్నాను. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన రాజ్యం నిలవనేరదు. సేవలో ఇది గమనించాలి. సేవకులు కానీ, కాపర్లు కానీ, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ అందరు గమనించాలి. చిన్న సేవకులు కానీ, పెద్ద సేవకులు కానీ, సువార్థికులు కానీ. ఇంట్లో ఎప్పుడు ఫైటింగ్ చేయొద్దు. నెవర్ ఫైట్ ఇన్ యువర్ హౌస్. బయటి ప్రపంచానికి నువ్వు, నీకు ఇచ్చిన భర్త లేక భార్య, పిల్లలు ఒక్క యూనిట్గా కనబడాలి. అప్పుడే సాతాను ఓడిపోతుంది. దే షుడ్ అపియర్ యాజ్ వన్ యూనిట్. నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇదే ఇచ్చినాను. వాళ్ళు వేర్పడినారంటే సాతానుకు చోటు ఇచ్చినట్టు అయిపోతుంది. ప్రజల ముందు చౌకగా అయిపోతాం. మీరు ఎంతన్నా మీకు మనస్పర్ధనలు ఉన్నా తిరిగి సాయంకాలం అయ్యేలోగా ప్రార్థన చేసి క్షమించేయాలి ఒకరినొకరు. ఎందుకంటే యూనిటీ స్ట్రెంగ్త్. ఎప్పుడైనా కానీ సాతాను ఓడించాలంటే మనలో ఐక్యమత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. అంటే ఒక రాజ్యమైన తనకు తానే విరోధం అయితే నిలవదు. ఒక కుటుంబమైన తనకు వాని ఏర్పడితే విరోధం. తల్లి ఒకటి, తండ్రి ఒకటి, ఆ పార్టీ ఈ పార్టీ, కొందరు పిల్లలు తల్లికి చేరి, కొందరు పిల్లలు తండ్రికి చేరుతారు, తప్పకుండా నాశనమే వస్తుంది. అది కూడా కాపాడుకుంటూ రావాలి సేవకులు. అంటే నేనైతే సేవ చేస్తున్నాను, అన్నైతే దేవుడు పిలిచినాడు ఏమైనా కానీ అంటే తప్పది. ఎందుకంటే ప్రజలు నిన్ను చూస్తారు, నీ కుటుంబాన్ని కూడా వారు కనిపెడుతూ ఉంటారు. దే విల్ హ్యావ్ అన్ ఐ ఆన్ యువర్ స్పౌజ్, ఐ ఆన్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే మనకు 2 కళ్ళు కానీ మనల్ని ఫాలో చేసే వాళ్లకు 2 కన్నులు, 3,000 అంటే 6,000 జతల కన్నులు చూస్తాయి. 1,00,000 మంది ఫాలోవర్ అంటే 2 లక్షల కన్నులు అన్నమాట మన మీద. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని ఇంతవరకు కూడా దేవుని వాక్యం మరి ద్వారా మా అందరితోనూ మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అనుభవాలు పంచుకున్నాను. ఇది చాలామందికి దీవెనకరంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా మీరు నా నోటి నుండి మాటలు విడుదల చేసినందుకు తండ్రి, నా అనుభవాలు నాకు తిరిగి జ్ఞాపకాన్ని తెచ్చి ఆయన చేసిన ఉపకారాలు ఏది కూడా మరవకుండా ఇంకా భవిష్యత్ కొరకు కూడా నన్ను సిద్ధపరుస్తున్న విధానం కొరకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి.
అయ్యా నీకు వందనాలు చెల్లిస్తాం. ప్రతి హృదయాన్ని ధైర్యపరచండి తండ్రి. నీవు ఆత్మరూపిగా మాలో ఉన్నావు, మాతో ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి తల మీద నీ బలమైన శక్తిగల ప్రేమగల హస్తాన్ని నుంచి వారిని దీవించి సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ యేసుతో నా పయనం అనే శీర్షిక ఇంకా తండ్రి నా అనుభవాలన్నీ పంచుకోవడానికి ప్రతి మంగళవారం నీ దాసనాలు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సేవ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. సహకరించే ప్రతి ఒక్కరు కూడా దీవింపబడాలి. సకల ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్ ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ